దేవునికి స్తోత్రం. మన రక్షకుడును పోషకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయి పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా దేవుడు తోడయండి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 60 అధ్యాయము 1వ వాక్యం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీపై ఉదయించమనై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క దేవుని యొక్క మహిమ మనపై ఉదయింప చేయాలంటే మనం మొట్టమొదటగా ఈ లోకంలో ఉన్న పాపంలో నుంచి మనం లేవాలి. ఈ భూమికి తీర్పు తీర్చడానికి ఒక రాజు వస్తున్నాడు. ఆ రాజు యొక్క తీర్పులో మనం ఉండకోకుండా మనం పక్కన ఉండాలని చెప్పి దానిలోంచి లేవాలి. భూలోక న్యాయాధిపతులందరికీ, గర్విష్ఠులందరికీ ప్రతిఫలం ఇవ్వడానికి రాజాతి రాజు వస్తున్నాడు. మనం కూడా వాటిలో ఉండకోకుండా లేవాలి. అప్పుడు లేచినప్పుడు దేవుడితో మనతో ఈరోజుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీపై ఉదయింప చేస్తా ఉన్నాడు మహిమను, మీరు లేచి ఆయన వెలుగును పొందుకోండి అంటున్నాడు. ఈరోజు లోతు చూడండి, లోతుతో దేవుడు హెచ్చరికిచ్చాడు. లోతు, నువ్వు త్వరపెట్టి లేవాలి. ఈ ఊరిలో దోష శిక్షలో పడబోతుంది, ఈ దోష శిక్ష రాబోతుందంటే అతను వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ కుమార్తెలతో, అల్లుళ్ళు, పెండ్లాండ్లో అల్లులతో, లేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు అన్నాడు. ఈరోజు మనలో కూడా దేవుడు లేవమంటున్నాడు. లెమ్ము, మీ ముందర నడుచుటకు దేవదూతలు ఉన్నాయి, వాటిని కైగొని ప్రార్థన చేసుకుని మీరు దేవుని సహాయం కోసం లేచి, ఆయన కృప కొరకు లేచి నిలబడి, వెలుగు వచ్చి ఉన్నది, ఆ వెలుగును పొందుకోవటానికి లేచి మనం నడుస్తున్నట్లయితే, పేతురు అంటున్నాడు, పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్తున్నారు, కానీ మనం లేవలేకపోతున్నాం. అందుకే నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుంచి లెమ్మంటున్నాడు. ఈరోజు దాని నుంచి లేచి మనం దేవుని వైపు చూసి ఆయన వెలుగును పొందుకుని, ఆయన మహిమను పొందుకుని, ప్రార్థించుకుని, ఆశీర్వాదాలతో ఆత్మతో నడుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేసి వెలుగులో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.